వెంకటరెడ్డి గారు, సో విన్నారు రెండు పార్టీలు, ఇటు ప్రభుత్వము అటు బీఆర్ఎస్ మాట్లాడినటువంటివి. ప్రభుత్వమేమో ఖచ్చితంగా మేము ఏదైతే చేశామో అది ప్రజల్లోకి చెప్పడానికి, అట్ ద సేమ్ టైం ఇంకేమేం చేయాల్సి ఉంది, బాకీ ఉన్నటువంటి పనులు ఏంటి అని నేరుగా ప్రజల వద్దకే వెళ్ళి పలానా టైంలో మేము ఇది చేస్తాము, ఇది పలానా ఇది చేయలేకపోవడానికి రీజన్స్ కూడా చెప్తారు. ఖజానా ఖాళీగా ఉంది అనేది కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అస్త్రం. దానికి కారణం ఏంటి అంటే బీఆర్ఎస్ వాళ్ళంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని అంటారు. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటివి కూడా రాకపోవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ యూరియా కష్టాలు అని అంటే అది కేంద్ర ప్రభుత్వ పాపమే అని చెప్తా వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఏం మాట్లాడతారు మీరు? రాజు గారు, ముందుగా మీకు అలాగే రాజు ప్రేక్షకులు, యాజమాన్యానికి, ప్యానల్ ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది రకరకాల హామీలు ఇచ్చి, వందల అంశాలు ప్రజల ముందులు పెట్టి, ప్రజల్ని మభ్యపెట్టి మేము అంతకంటే ఎక్కువ చేస్తాం, అంతకుముందు ఉన్న గవర్నమెంట్ కంటే ఎక్కువ చేస్తాం అని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి ఈరోజు ఓట్లు దండుకున్న తర్వాత ప్రభుత్వంలోకి వచ్చి 2.5 సంవత్సరాల తర్వాత మూడోసారి ప్రజల వద్దకు పాలనలాగా, దాన్ని ప్రజాపాలనలాగా తీసుకెళ్ళి ఏదో తెలంగాణ ప్రజలకు ఏదో చెప్దామని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముందు వాళ్ళు వచ్చిన తర్వాత డిసెంబర్ 28, 2023 రోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు 10 రోజులు పెట్టుకున్నారు. 10 రోజుల్లో ప్రజా దర్బార్ అని పెట్టి అదే ముఖ్యమంత్రి గారి ఇది కార్యాలయము, లేకపోతే బట్టి విక్రమార్క గారి కార్యాలయంలో చాలా మంది మరి వేల కొద్ది, లక్షల కొద్ది దరఖాస్తు తీసుకున్నారు. ఎక్కడన్నా ఇప్పటివరకు ఆ దరఖాస్తులు ఎక్కడైనా పరిష్కారం అయినాయా? ఎక్కడైనా వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా? రెండవసారి కూడా అట్లాగే 6 రోజులు పెట్టుకున్నారు. 6 రోజులు 2024 జనవరి 26 అనుకుంటారు. ఆ రోజులల్లా ఎన్ని రోజులు ఎన్ని దరఖాస్తు తీసుకున్నారు, మరి లక్షల కొద్ది దరఖాస్తులు వచ్చినాయి. అది కూడా ఇప్పటివరకు చెప్పలేదు. ఇవన్నీ కూడా ఏమంటే 6 గ్యారెంటీలు, 420 అంశాలతో పాటుగా రకరకాల అంశాలు ముందలు పెట్టి, రకరకాల డిక్లరేషన్ ముందలు పెట్టి తెలంగాణ ప్రజల్ని నెట్ట నిలువున ముంచుతా ఉన్నారు, మోసం చేస్తా ఉన్నారు. ఇదే మళ్ళీ 99 రోజులు ఏం చేసిరని 99 రోజులు తెలంగాణ ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళకి చెప్పుకుంటారు. ఇది పేరుకు మాత్రమే 99 రోజులు. నేను చెప్తున్నాను కదా, అదే రాజును సాక్షిగా చెప్తా ఉన్నాను. 9 రోజులు కూడా వీళ్ళు ఊర్లలో పోలేరు. 9 రోజులు కూడా వీళ్ళు అధికారులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరు కూడా పోలేని పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే కనీసం రైతులకు ఇచ్చే రైతు భరోసాని కూడా రైతులకు ఇచ్చే భరోసాను కూడా బంద్ చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. కనీసం ఎప్పుడో ఇవ్వాల్సింది నవంబర్, డిసెంబర్ ఇవ్వాల్సింది ఈ రోజు మార్చు, ఇంకొక 4 రోజులు అయితే వరి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే రైతులు ఏ విధంగా కష్టపడతా ఉన్నారు, ఏ విధంగా యూరియా లేక దాని కనీసం ఒక యాప్ తీసుకొస్తున్నారని నాకు అర్థం కాదు. సంవత్సరాల కొద్దిగా ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి యాప్లు లేవు. ఇట్లాంటి అప్లికేషన్లు చదువు లేకుండా ఉన్న రైతులకి అప్లికేషన్ గురించి ఏం తెలుస్తుంది, ఏ యాప్ గురించి ఎట్లా బుక్ చేసుకుంటారు, ఆ ఓటీపీ ఎట్లా వస్తుంది, ఈ యాప్ ఎట్లా క్రియేట్ చేసుకుంటారు, డౌన్లోడ్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? ఇవన్నీ కూడా ఏంటంటే డైవర్ట్ చేయడానికి, వీళ్ళ చేతగాక, వీళ్ళ డీసెంట్రలైజ్ చేయలేక, ఒక ప్రణాళిక లేక, పద్ధతిగా చేయలేక ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి తీసుకొస్తా ఉన్నారు, వెనక్కి పోతా ఉన్నారు. ఇవన్నీ కూడా కనపడతా ఉన్నాయి. వీళ్ళన్నీ టోటల్ గా ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ లాగా, ఒక నెగ్లెక్టెడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే తెలంగాణలో కనపడతా ఉంది. ఇది ఒక డిస్ట్రాక్ట్ చేస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలు. ప్రతిపక్షాలేమో ప్రభుత్వ పాలన వైఫల్యం లిటరల్ గా ఫెయిల్ అయింది అని చెప్తున్నారు. కానీ వాళ్ళేమో మా విజయం, వచ్చినటువంటి రిజల్ట్ మా విజయం కదా, అది మేము చేసినటువంటి సంక్షేమం చూసే కదా, మమ్మల్ని నమ్మి కదా ప్రజలు ఓటేశారు. ఇవాళ మాకు ఈ ప్రతి ఎన్నికలో కూడా వాళ్ళు విజయం సాధించారు. ఎస్ రోజు గారు, దీంట్లో కాంగ్రెస్ గెలిచిన సీట్లు కానీ, ఓట్స్ కానీ, ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఆ పార్టీకి ఇవి డెఫినెట్ గా వస్తాయి. ఎందుకంటే మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, చైర్మన్ ఉంటారు, డబ్బు ఉంటుంది, ఆర్థికంగా అది అండ ఉంటుంది. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు ఓట్లు దండుకొని ఈరోజు మేము గెలిచినాం అంటే కరెక్ట్ కాదు. అది పైసలు ఇవ్వకుండా పోదాం పదండి. ఏ పార్టీ కూడా పైసలు ఇవ్వకుండా మరి గెలుచుకుందాం పదండి, చూద్దాం. ఓన్లీ డెవలప్మెంట్, వెల్ఫేర్ స్కీమ్ మీద, రెఫరెండం మీద పోదాం. ఇప్పటి నుండి పైసలు ఇవ్వకుండా అది దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఎవరైనా, ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రం అయినా, ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రమైన భారతీయ జనతా పార్టీ లాస్ట్ లో ఉంటుంది. అది భారతీయ జనతా పార్టీ మీరు ఉత్తరప్రదేశ్ కానీ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో
పైసా ఖర్చు లేకుండా స్కూటర్ మీద తిరగటోళ్ళు ఎమ్మెల్యేలు చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. కోట్లు 3,000 రూపాయల నుంచి 30,000 రూపాయలకి వరకు 33 లక్షల రూపాయల వరకు ఒక ఓటుకి ఇస్తారండి. ఇదేనా తెలంగాణ రాష్ట్రంలో గవర్నెన్స్? ఇదేనా పార్టీలు ఆ ఓట్లు దండుకునే విధానం? రేపొద్దున ఇదే విధానం పాటిస్తే మరి డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది? వెల్ఫేర్ స్కీమ్స్ తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రజల దగ్గరికి ఏ విధంగా పోతాయి? ఎందుకంటే మధ్యలో వచ్చినాయన్నీ కూడా వీళ్ళు పిక్కు తింటారు కదా, వీళ్ళే తీసుకొని పోతారు, పైసలు రావు కిందికి. సో అందుకనే అప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే డైరెక్ట్ గా ఎవరికైతే అవసరం ఉందో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇంటికి చేరాలి అని చెప్పి 100 రూపాయలు పంపిస్తే 90 రూపాయలు ఖతం చేస్తున్నారు అని చెప్పి అప్పుడు తీసుకొచ్చిన అది అలాంటి స్కీమ్సే ఇప్పుడు అమలవుతా ఉన్నాయి. డైరెక్ట్ గా సర్పంచ్కి వెళ్తా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాన్ని చూసి, అందుకే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద. సో అలాంటిది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏది కూడా వాళ్ళు చెప్పింది చేయకుండా, అమలు చేయకుండా టోటల్ గా నిర్వీర్యం చేసి రైతులను పట్టించుకోరు, మహిళలను పట్టించుకోరు, వృద్ధులను పట్టించుకోరు, యువకులు పట్టించుకోరు, నిరుద్యోగ వృత్తి ఇవ్వరు, తర్వాత స్కూటీ లేవు, ఏ మహిళ ఏవి లేవు, మొత్తం మేము చేసినాం అని చెప్పి చెప్తా ఉంటారు. 6 గంటలు 13 అంశాలు ఉంటాయి, 3 అంశాలు వీళ్ళు చేసింది ఇప్పుడు దాకా. ఎక్కడ కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయబట్టే చేయరు. మళ్ళీ ఆ 3 అంశాలు, బస్సు ఒకటి, గ్యాస్ ఒకటి, ఒక 200, దాంట్లో కూడా ఆరకూరనే. ఈవెన్ రైతు రుణమాఫీ కూడా 28,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే వీళ్ళు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయిపోయిందని చెప్తున్నారు. రుణా అని చెప్పేసి అయిపోయింది. ఈ విధంగా రైతు భరోసా కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 9,000 కోట్ల రూపాయలు ఎక్కడ పంపిస్తున్నారో, మరి కేరళకి పంపిస్తారా, ఇంకో దగ్గర ఢిల్లీకి పంపిస్తారా, మరి వాళ్ళకే తెలియాలి. ఈ 9,000 కోట్ల రూపాయలు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం వచ్చేవి అంతకుముందు కూడా ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు రైతులకి? రైతులు ఎందుకు మోసం చేస్తా ఉన్నారు? రైతు కూలీలకు కూడా 15,000 రూపాయలు, కౌలు రైతులకి 12,000 రూపాయలు ఇస్తారు. వాళ్ళు ఊసేలేదు. వాళ్ళు ఎంత కష్టపడతా ఉన్నారు, రైతు కూలీలు ఎంత కష్టపడతా ఉన్నారు, వాళ్ళు కూడా పట్టించుకోరా మీరు? ఏ విధంగా ఏ ముఖం పెట్టుకొని రైతుల దగ్గరికి, మహిళల దగ్గరికి, కూలీల దగ్గరికి, విద్యార్థుల దగ్గరికి, నిరుద్యోగుల దగ్గరికి ఏ విధంగా వెళ్తారు? ఎన్ని డిక్లరేషన్లు మీరు ఇచ్చారు? ఇవన్నీ కూడా మోసపూరితమే. తెలంగాణలో కర్ణాటకలో జరిగినట్టుగానే, కర్ణాటకలో మోసం చేసినట్టుగానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని నిట్ట నిలువున మోసం చేస్తా ఉంది. అది డెఫినెట్ గా టైం వచ్చినప్పుడు ఇదే తెలంగాణ ప్రజలు అదే ఓటుతోటి బుద్ధి చెప్పే అవకాశాలు డెఫినెట్ గా ఉంటాయి. ఎందుకంటే చూసాం అంతకుముందు కూడా ఏ గవర్నమెంట్ అయితే తెలంగాణ ప్రజలకి చేరువు కాలేదో, డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకెళ్లలేదో, చెప్పినట్టు చేయలేదో, మరి అలాంటి పార్టీలని ఓడిస్తున్న తెలంగాణ ప్రజలే. ఇదే తెలంగాణ ప్రజలు డెఫినెట్ గా రేపొద్దున బుద్ధి చెప్పే అవకాశాలు డెఫినెట్ గా ఉంటాయి. సో ఆ విధంగా వీళ్ళు ఏదైనా కూడా ప్రతిదాన్ని కూడా ఇప్పుడు ప్రజా దర్బార్ అన్నారు, దానికి ఎంత అసలు దాని గురించే పట్టించుకోవట్లేదు. మళ్ళీ ప్రతి నెల ప్రజా దర్బార్ పెడతామని చెప్పారు. కానీ అప్పుడు పెట్టారు, కథమైపోయింది. రెండోసారి పెట్టారు, మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు. ఏమన్నా పైసలు లేవు అంటారు. పైసలు లేనప్పుడు మరి ప్రజల దగ్గరికి ఏంది పోయి చెప్పుకుంటారు? ఏం కట్టిస్తామంటారు, ఏ ఇండ్లు కట్టిస్తారు, ఏ విధంగా స్కీమ్స్ అమలు చేస్తారు, ఏ విధంగా చెప్తారు వాళ్ళకి? డైవర్ట్ చేసుకునే ప్లాన్ లో ఉన్నది తప్పితే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కూడా ముందుకు పోవట్లేదు. తెలంగాణ ప్రజలు టైం వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్ గా వాళ్ళ ఏ విధంగా ఎవరికి న్యాయం చేయాలో చేస్తారు.